వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా మనకి ఇంకో డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రజెంట్ ఈ యొక్క పోస్టులన్నీ కూడా మనకి ఒక మంచి పర్టికులర్ శాలరీస్తోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీటికి సెక్యూర్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేప్పటికి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అంటూ మనకి DCHS ఈస్ట్ గోదావరి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జూలై 4 వరకు ఉందన్నమాట. అదేవిధంగా మనం ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి చూద్దాం. పోస్టులకు సంబంధించి ఇక బయోమెడికల్ ఇంజనీర్ వచ్చేప్పటికి 4 ఉన్నాయి అన్నమాట వేకెన్సీస్. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో. ల్యాబ్ టెక్నీషియన్ 4 ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతి కాంట్రాక్ట్ పద్ధతి ఇది. ఇక ఆడియోమెట్రీషియన్ ఇది వచ్చేప్పటికి 4 ఉన్నాయి వేకెన్సీ, అవుట్సోర్సింగ్ అనమాట. థియేటర్ అసిస్టెంట్ 9 ఉన్నాయి వేకెన్సీలో, అవుట్సోర్సింగ్ ప్రాసెస్ అనమాట. శాలరీస్ అదిగోండి వరుసగా ఉన్నాయి. ఇక ల్యాబ్ అటెండెంట్ వచ్చేప్పటికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా కౌన్సిలర్ ఇది వచ్చేప్పటికి 1 వేకెన్సీ, ఎలక్ట్రీషియన్ 3, ప్లంబర్ 4, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1, జనరల్ డ్యూటీ అటెండెంట్ 1 అనమాట. సో ఇవి మనకు ఉన్నటువంటి పోస్టులు అనమాట. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లే బయోమెడికల్ ఇంజనీరింగ్ కంపల్సరీగా దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ కెమిస్ట్రీ విత్ ఇంటర్మీడియట్ అనమాట. మనం స్పెషల్ చేసి ఉండాలి. దీంట్లో ఆడియోమెట్రీషియన్ కూడా వీళ్ళని స్పెషలైజేషన్ పోస్టులు అనమాట. థియేటర్ అసిస్టెంట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ అనమాట. కౌన్సిలర్ సో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. BA సోషల్ వర్క్కి సంబంధించింది. ఎలక్ట్రీషియన్కి సంబంధించి ITI 10th క్లాస్ అనమాట. ప్లంబర్ కూడా సేమ్ 10th క్లాస్ ITI మీద. పోస్ట్ మార్టం అసిస్టెంట్ మస్ట్ హ్యావ్ 10th క్లాస్. జనరల్ డ్యూటీ అనేది ఇది కూడా 10th క్వాలిఫికేషన్ మీద ఉన్నాయన్నమాట. ఇంకా మనకి లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ 80-20 రేషియోస్లో ఉంటాయి. ఈ యొక్క రేషియో వచ్చేప్పటికి. అదేవిధంగా SC ST BC EWC వరకు 5 years వరకు ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years. ఎక్స్ సర్వీస్ మనకి 3 years వరకు ఉందన్నమాట. మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చిన అప్లికేషన్ మస్ట్ పే ప్రాసెస్ ఫీ డీటెయిల్ బిలో సేవింగ్ బ్యాంక్ అంటూ కూడా అకౌంట్ నెంబర్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. IFSC కోడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ యొక్క అడ్రస్కి మనం DD తీసి దీని మీద మనం చలానా తీసి పంపించేసేయాలన్నమాట. అదేవిధంగా మనం OC క్యాండిడేట్స్కి 500, SC ST BC క్యాండిడేట్స్కి 300, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతారో వారికి ఎటువంటి లేదనమాట. మనకి ఇక్కడ వచ్చేవారికి మనకు వచ్చినటువంటి పోస్ట్ ఆధారంగా హై క్వాలిఫికేషన్కి సంబంధించి మెరిట్ ప్రాతిపదికన తీస్తున్నారు కాబట్టి వచ్చినటువంటి స్కోర్లో 75% అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఏజ్కి 10th అయిపోయిన కాడి నుంచి మినిమం 1 year లెక్కన ఎన్ని ఇయర్స్ అయితే మ్యాక్సిమం 10 years వరకు 10 marks యాడ్ చేయబడుతుంది. కోవిడ్ టైంలో ఎవరైతే పనిచేసి ఉంటారో ఈ యొక్క హాస్పిటల్స్లో ఆల్రెడీ వర్క్ చేసే వారికి 50 marks వరకు కూడా మ్యాక్సిమం యాడింగ్ ఉంటుందన్నమాట. సో ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. కంప్లీట్గా ఇది పార్షియల్గా జరుగుతుంది. ఆన్లైన్ ప్రాసెస్ అనమాట మనకి. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో మనం ఈ అప్లికేషన్కి ఈ యొక్క చలానా తీసింది ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి జిరాక్సెస్ అనమాట. 10th ఇంటర్ డిగ్రీ హై క్వాలిఫికేషన్స్ ఉంటాయి. హై క్వాలిఫికేషన్స్ అదేవిధంగా మనకి ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి ఫోల్డ్ చేసి ఒక ఎన్వలప్ కవర్ ద్వారా బై హ్యాండ్ ద్వారా ఇవ్వడం కానీ లేకుంటే పోస్ట్ ద్వారా మనం పంపించవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చాలా క్లియర్గా చూద్దాం అనమాట. ఇక్కడ వచ్చేవాటికి మనకి 4th to 10th క్లాస్ వరకు కూడా మనకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడ చదివాము, ఇయర్ ఆఫ్ పాసింగ్ కానివ్వండి, ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. మనం ఈ యొక్క పోస్ట్ నేమ్ రాయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్, జెండరు, ఫాదర్, బయోడేటా అంతా ఫిల్ చేసేసి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేసేసి ఈ యొక్క సంబంధిత అడ్రస్కి అయితే మనం పంపించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ.